బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హెచ్సియు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ నాయకులతో సమావేశం కానున్నారు. కాగా కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సిఎస్ శాంతకుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే 3 మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. సిఎస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆటవీ, హెచ్ఎండిఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి సమావేశమయ్యారు. 1-2 రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణవేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సిఎస్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నివేదిక తయారీపై సిఎస్ ఫోకస్ పెట్టారు. కంచ గచ్చిబౌలిలో ఏకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ముప్పాల్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముచ్చడించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరి ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ చేయడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముప్పాళ్లలోని వేబ్రిడ్జ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని తిరుప్రయాణం అవుతారు. విశాఖపట్నంలో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా తీర్మానం కోసం సమావేశం పెట్టామని సమాచారం. దీంతో మేయర్పై జీవీఎంసీ అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కార్పొరేటర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని, వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తనకు అందిన అజెండాతో సభ్యులు సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదని కార్పొరేటర్లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో విదేశాలకి కూటమి కార్పొరేటర్లు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాస్పోర్ట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
విశాఖపట్నంలో మేయర్పై అవిశ్వాసం తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా తీర్మానం కోసం సమావేశం పెట్టామని సమాచారం. దీంతో మేయర్పై జీవీఎంసీ అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని, వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన అజెండాతో సభ్యుల సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదని కార్పొరేటర్లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో విదేశాలకి కూటమి కార్పొరేటర్లు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాస్పోర్ట్లు కూడా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా తీర్మానం కోసం సమావేశం పెట్టామని సమాచారం. దీంతో మేయర్పై జీవీఎంసీ అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని, వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన అజెండాలో సభ్యులు సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదని కార్పొరేటర్లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో విదేశాలకి కూటమి కార్పొరేటర్లు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాస్పోర్ట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కీర్తి, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న విశాఖ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని యొక్క మేయర్ అవిశ్వాస తీర్మానం అయితే బిగ్ ట్విస్ట్లే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న హరీంద్ర ప్రసాద్ పంపిన లేఖపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైనా ఒక అంశాన్ని కౌన్సిల్లో చర్చకి ప్రతిపాదించిన తర్వాత దాని మీద చర్చ జరిగి ఆమోదించబడి ఆ తర్వాత మాత్రమే తీర్మానంగా రూపొందించి తీర్మానాలకు ఒక నెంబర్ ఇస్తారు. అలాంటిది ఏమీ కాకుండా డైరెక్ట్ గా ఆయన పంపిన లేఖలో, కార్పొరేటర్ పంపిన లేఖలో తీర్మానం అనే అంశం మాత్రం తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే 74 మంది మినిమం ఎక్స్ అఫీషియల్ సభ్యులు మరియు ఆ కార్పొరేటర్లు కలిసి ఉండాల్సిన పరిస్థితి, ఆ మెజార్టీ అయితే కూటమి సభ్యుల దగ్గర లేదు, 4 తక్కువగా ఉన్నారని చెప్పి క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి. వైసీపీ దగ్గర ఉన్న కార్పొరేటర్లు అందరూ బెంగళూరులో ఉంటే కూటమిలో ఉన్న టీడీపీ కార్పొరేటర్లు అంతటా భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా కూడా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది. అయితే 74 మందికి గాను కేవలం ఇంకా 4 తక్కువ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అవిశ్వాసం వీగిపోతుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా కూటమి నేతలు అయితే ఎలాగైనా సరే అవిశ్వాసం నెక్కుతామని భావిస్తా ఉన్న ఈ పరిస్థితి. అయితే ఇక్కడ మరొక ఆప్షన్ కూడా లేకపోలేదు. ఏదైతే హరీంద్ర ప్రసాద్ పంపిన నోట్లో దానికి ఒక కాపీ ఎండార్స్మెంట్ చేసాము, 58 మంది సంతకాలు పెట్టి మేము స్క్రూటినైజ్ చేసి చెక్ చేసాం, వెరిఫై చేశాక మీకు జత చేస్తున్నాం అని చెప్పారు. కానీ జత చేసే కాపీ, సంతకాల కాపీ లేకపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అదే కాకుండా తీర్మానం అనే పదం వాడారు. ఆ తీర్మానం అనే పదం కూడా తప్పుగానే కనిపిస్తోంది. ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అఫీషియల్ ప్రొసీజర్ ఫాలో అవడం కూడా అధికారులు విఫలం అయ్యారు అంటూ కూడా ఇక్కడ ఆరోపణలే
వినిపిస్తున్న పరిస్థితి. దీని మీద కోర్టుకు వెళ్తే ఇమీడియట్ గా కూడా లంచ్ మేషన్లో ఒక ఆర్డర్ కాపీ వచ్చే అవకాశం ఉందని కూడా వైసీపీలో ఒక పక్క భావిస్తున్నప్పటికీ, ఎలాగో ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పటికీ కూడా వీగిపోద్ది, తామే గెలుస్తాము, తమ మేయరే, వైసీపీకి చెందిన మేయరే అక్కడ ఉంటారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలాబలాలు ఎవరైనా చేజారిపోతారా, ఏదైనా పరిస్థితి ఉందా అని చూసుకొని దాన్ని బట్టే వ్యూహాత్మకంగా అడుగులు వేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కార్పొరేటర్లకు ఇరు పార్టీల నుంచి కూడా మనీ ఆఫర్ చేశారని కూడా తెలియవస్తుంది. ఆ మనీ ఆఫర్ ఎవరు ఎంత మొత్తంలో అత్యధికంగా చేస్తే వాళ్ళ పక్క షిఫ్ట్ అవుతారని కూడా కొంత నడుస్తూ ఉంది. అంటే ఈ మనీ ఆఫర్ అనేది ఎంతవరకు ఉన్నదనేది సమాచారం మాత్రమే మన దగ్గర ఉంది, పూర్తిగా ఆధారాలు కానీ ఏమీ లేవు. కానీ ఒక టాక్ నడుస్తూ ఉంది. ఏదేమైనా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. 19వ తేదీన, ఈ నెల 19వ తేదీన ఈ ఉత్కంఠకి తెరపడే అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కర్నూలు జిల్లా బేతంచెల్రా మండలం ఆర్ఎస్ రంగాపురంలో దారుణం జరిగింది. సుబ్బారాయుడు, మద్దయ్య అనే తండ్రి కొడుకులపై అదే గ్రామానికి చెందిన ప్రసాదరెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. పాత కక్షల కారణంగానే తండ్రి కొడుకులపై ప్రసాదరెడ్డి కత్తితో దాడి చేశారని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనకాడేది లేదని ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి లేబర్ కమిషనర్కు నోటీసులు ఇచ్చినట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న, జేఏసీ వైస్ చైర్మన్ మారంరెడ్డి, థామస్ రెడ్డిలు తెలిపారు. అయినప్పటికీ కార్మికులకు చర్చకు ఆహ్వానించకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్పర్యం చేస్తుందన్నారు. దీంతో యూనియన్లు ఈ నెల 7కు సమ్మెకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించనున్నారని, ఈలోగా ప్రభుత్వం స్పందించకపోతే అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు, రిటైర్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు, కారుణ్య నియామకాలపై యాజమాన్యం తప్పనిసరిగా చర్చకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సిఎంఆర్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్ ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరు మున్నీరుగా విలపించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణవారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ పిల్లర్ వద్ద ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుండి ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో టాటా ఏసీ వాహనం అదుపు తప్పి రైలింగ్ వాల్ను ఢీకొట్టింది. రైలింగ్ వాల్ భారీ డ్యామేజ్ అయినట్లు, ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు భద్రాచలంకు వెళ్లనున్నారు. రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పండగ రోజుకు ఒక్క రోజు ముందుగానే పవన్ భద్రాచలంకు వెళ్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి పవన్ సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ మాధాపూర్లో ఉన్న తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన భద్రాచలంకు బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకుంటారు. ఈ రాత్రికి భద్రాచలంలోనే ఆయన బస చేయనున్నట్లు సమాచారం.